వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి విషయంలో నిషిక పూర్తిగా మారడం చూసిన వైజయంతికి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. అమ్మి అమ్మి ఏందిది? ఆ జగదాత్రిని ఎందుకు నమ్ముతున్నావు అనగానే, అత్తయ్య మీకు జగదాత్రినే, నాకు అక్క. చూడండి అత్తయ్య, నేను ఎందుకు మారాను అన్నది మీకు అర్థమైంది కదా. అలాగే తన చేతికి గాయమైంది. మీరు ఏదైనా అడగాలంటే అంటే టీ కాఫీ టిఫిన్ ఏదైనా అడగాలంటే నన్ను అడగండి. తనని అడిగి ఇబ్బంది పెట్టద్దు. తన చేతికి పాపం గాయమైంది అని చెప్పి నిషి వెళ్తూ ఉంటే, అయ్యో అబ్బోడు గురించి ఈ పిల్ల నా కొడుకు అందరూ నా వైపు ఉంటారనుకున్నాను. ఇప్పుడు ఈ అమ్మేంటి ఇలా హ్యాండ్ ఇచ్చింది? నన్ను సింగిల్ దాన్ని చేసేసారా ఇంట్లో అని చెప్పి వైజయంతి బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇద్దరు యువరాజు గురించి అసలు నిజం కౌశికి చెప్తారు. తను ఖచ్చితంగా యువరాజ్ని ట్రాప్ చేయాలనుకుంది వదిన, కానీ నిషి మనకి ఎంత చెప్పినా మనం నమ్మలేదు అని చెప్పి అనగానే, ఇప్పటికిప్పుడు సోనీని ఆఫీస్ నుండి తీయలేము. తన వెనకాల దివ్యాంక ఉంది అంటేనే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ ఈసారి జాగ్రత్తగా అడుగులు వేసి సోనీని ఆఫీస్ నుండి తప్పిస్తాను. ఇప్పటి నుండి మనం ఏదైనా పగడ్బందీగా జాగ్రత్తగా అడుగులు వేయాలి అని అంటుంది కౌశికి. వదిన, సోనీని ఖచ్చితంగా ఒక కంట కనిపెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది దాత్రి. తప్పకుండా. నిజం చెప్పాలంటే మరోసారి ఈ ఇంటి పరువుని యువరాజ్ని కాపాడారు అని చెప్పి కౌశికి ఇద్దరిని మెచ్చుకుంటూ ఉంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. జగదాత్రి అందంగా రెడీ అవుతూ ఉంటే కేదార్ వచ్చి, ఏంటి దాత్రి ఈరోజు అందంగా రెడీ అవుతున్నావు, అలాగే చాలా సంతోషంగా ఉన్నావు అనగానే, ఏంటి నీకు కుళ్ళొచ్చిందా అని అంటుంది దాత్రి. కుళ్ళు కాదు, ఎప్పుడూ ఇంత సంతోషంగా లేవు, ఏదో ఒక టెన్షన్ పడతావు కదా అనగానే, అయ్యో నిషి మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఎంత ప్రేమగా అక్క అని పిలుస్తుంది. ఆ పిలుపు కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను కేదార్. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే, అవును నిషి మారినందుకు నాకు సంతోషంగా ఉంది అని అంటారు కేదార్. ఇంతలో బూచి కాచీని చూపిస్తారు. ఇక బూచి, కాచి ఆగు, ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తున్నావు? ఈ మధ్య ఇంట్లో కూడా ఉండటం లేదు అని చెప్పి అంటూ ఉంటే వైజయంతి, సుధాకర్, కౌశికి, నిషి, యువరాజ్ అలాగే కేదార్ అందరూ వస్తారు. ఏమైంది ఇలా అరుస్తున్నావు అనగానే, అయ్యో ఈ మధ్య కాచి చాలా మారిపోయింది దాత్రి అని అంటారు. కాచి ఏమైంది అని అంటుంది కౌశికి. కాచి మాత్రం చాలా భయంగా ఏం సమాధానం చెప్పదు. ఇంతలో జగదాత్రి అంటుంది, కాచి ఏమైంది? నీపై బూచి కంప్లైంట్ ఎప్పుడూ ఇవ్వలేదు. మీ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. అలాంటి తన మాట వినకుండా ఈ మధ్య ఎలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అనగానే, నెల రోజుల నుండి తను ఇలాగే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు బూచి. ఇక చెప్పు కాచి ఏమైంది అనగానే, అయ్యో జగదాత్రి నేనేమీ తప్పు చేయలేదు. మాకు పిల్లలు పుట్టడం లేదు కదా, అందుకే మాతాశ్రీ దయామయ ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ రాహుకేతు పూజలు నెల రోజుల నుండి జరిపిస్తున్నాము అంతే అనగానే, ఒక్కసారిగా కేదార్, జగదాత్రి షాక్ అయిపోతారు. ఏంటి మాతాశ్రీ దయామయ ఆశ్రమానికి వెళ్తున్నారా అనగానే, అవును ఈరోజు అర్జెంటుగా అక్కడ పూజలు మొదలు పెట్టాలి, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుండి బూచి వెళ్ళగానే ఇద్దరు ఆలోచనలో పడతారు. కేదార్, నిజం చెప్పాలంటే ఆ మాతాశ్రీ దానికి మన బూచి ఇలా చిక్కుకుందేంటి? తన గురించి 90% మనకి తెలిసిపోయింది. అక్కడ మాతాశ్రీ ఆశ్రమంలో ఆడవాళ్ళతో ఏం చేపిస్తున్నది అన్నది మనం క్లియర్గా చూడాలి. కానీ అది బూచీనే అయితే ఖచ్చితంగా పోలీసులకి బూచీనే దొరుకుతుంది, ఈ ఇంటి పరువు పోతుంది అని అంటుంది జగదాత్రి. అవును, ఇప్పుడు మనం పగడ్బందీగా బూచీని సేవ్ చేయడమే కాదు, ఆ మాతాశ్రీ దయామయిని అరెస్టు కూడా చేయాలి అని అంటారు కేదార్. తప్పకుండా. ఈరోజు మాతాశ్రీ దయామయికి 7 చువ్వలున్న జైలు చిప్పకూడు గతవుతుంది పద అని చెప్పి
ఇద్దరు ఇక జేడీకేడీగా డ్రెస్ వేసుకొని బూచీని ఫాలో అవుతూ ఉంటారు. బూచీ భయం భయంగా ఒక పబ్బు దగ్గరికి వస్తుంది. అక్కడ కొంతమంది అబ్బాయిలు బూచీని చూసి, ఈ మధ్య సాంప్రదాయంగా ఉండి ఇలా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. హలో, ఏం కావాలి? దేనికోసం? నీకు ఆ మాతాశ్రీనే పంపించింది కదా, మాతాశ్రీ దగ్గరికి వచ్చావంటే నీకు పిల్లలు లేరు కదా, పిల్లలు లేకపోతే డ్రగ్స్ సప్లై చేయడం కాదు మాలాంటి అనగానే ఇక బూచికి కోపం వస్తుంది. చి, నా బ్రతుకు, ఇంట్లో అన్నీ ఉన్నా ఈ మాతాశ్రీ దానిలో చిక్కుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? మిస్టర్, నోరు మూసుకొని లోపలికి వెళ్ళాలి అనగానే, నోరు మూసుకొని వెళ్ళడం కాదు, ఇలా డ్రగ్స్ సప్లై చేసినందుకు నీకు లక్షల్లో ఇస్తారు అక్కడ వాళ్ళందరితో అని చెప్పి అక్కడున్న రౌడీలు మాట్లాడుతూ ఉంటే జగదాత్రి కేదార్కి కోపం వస్తుంది. పిడికిలు బిగిస్తూ ఉంటారు. ఇంతలో ఇక, ఏయ్ పిల్ల, అయి తర్వాతిద్దు, నువ్వు మాతో రా అని చెప్పి ఇక బూచీని తీసుకువెళ్తూ ఉంటే అప్పుడు జేడీకేడి ఇద్దరు వాళ్ళందరినీ చితక్కొట్టి బూచిని కాపాడతారు. నువ్వు అనగానే, కౌశికి వాళ్ళ ఇంట్లో ఉన్న సుధాకర్ వాళ్ళ ఇంకొక అన్నయ్య కూతురివి కదా అనగానే, అవును అవును, నేనేం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయలేదు అని చెప్పి అంటూ అక్కడున్న పెద్ద చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా బూచి ఆత్మహత్య చేసుకోబోతుంది కేదార్ అనగానే, అవును, ఎందుకంటే ఆ మాతాశ్రీ వీళ్ళని హిప్నటైజ్ చేస్తుంది. ఇక్కడ ఎవరైనా పట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోయేలా తన మాట వినేలా చేస్తుంది. ఇప్పుడు బూచి చచ్చిపోతుంది, మనం కాపాడాలి అని చెప్పి బూచిని కాపాడుతారు. ఇక జగదాత్రి కేదార్ చెరువులో పడిపోయిన బూచిని బయటికి తీసి ఇక బూచిని అడుగుతారు. చూడండి, మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? అలాగే అక్కడ జరిగిందంతా మాకు తెలుసు. మీరు ఇలాంటి పనులు ఎలా చేస్తారు? మీరు సుధాకర్ గారి బాబాయ్ కూతురు కదా అని చెప్పి అంటారు. ప్లీజ్ నన్ను చనిపోనివ్వనండి, నేను ఇరుక్కుపోయాను, ఇప్పుడు నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేను, నేను చచ్చిపోవాలి. మాతాశ్రీ నన్ను అనగానే ఇక జగదాత్రి కేదార్కి అర్థమవుతుంది. ఓ, మాతాశ్రీ దయామయ ఆశ్రమంలో నువ్వు బాధితురాలవే, అలాగే ముగ్గురు మనుషులు కూడా చనిపోయారు. వాళ్ళ ఎంక్వైరీలో తేరింది అంటే తను బంగారం ఇచ్చినట్టే ఇచ్చి ఆశ చూపించినట్టే చూపించి అక్కడున్న మధ్యతరగతి వ్యక్తులతో ఇలాంటి ఇన్లీగల్ పనులు చేస్తుంది. నువ్వు సాక్ష్యం చెప్పకపోయినా పర్వాలేదు, అలాగే నువ్వు ఏమీ తెలియనట్టు ఆశ్రమానికి వెళ్ళు, అలాగే నీ చేతిలో ఒక ఫోన్, అలాగే ఇటువైపు సీసీ ఫుటేజ్ కూడా పెడతాము. అప్పుడు ఆ కెమెరాతో అక్కడున్న భాగోతాన్నంతా నువ్వు షూట్ చేయి, మేము తన్ని అరెస్ట్ చేస్తాము. అక్కడ తన వల్ల బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, బలైపోయిన మధ్యతరగతి అందరినీ కాపాడతాము అని అంటారు. సరే, నా ప్రాణం వాళ్ళు తీసినా ఈరోజు నేను ఉపయోగపడతాను అని చెప్పి బూచి ఇక పెన్ కెమెరాని ఇక తన పాకెట్లో పెట్టుకొని ఆశ్రమంలోకి వస్తుంది. ఏయ్, ఏంటి అక్కడ నువ్వు చేయాల్సింది చేశావా అని అంటుంది మాతాశ్రీ దయామయి. చేశాను అనగానే ఇంతలో రౌడీలు, చేసింది, అలాగే రేపు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, నువ్వైతేనే డౌట్ రాదు అని అంటుంది మాతాశ్రీ. సరే అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో జగదాత్రి, రమ్య, కేదార్ ఆశ్రమం లోపలికి వెళ్తారు. ఇక ఆశ్రమం లోపలికి వాళ్ళు వెళ్ళగానే రౌడీలను వాళ్ళకు గుర్తించి ఇక మాతాశ్రీకి చెప్పడంతో ఇక అందరి భక్తుల్ని పిలుస్తుంది. చూడండి, ఈ మాతాశ్రీ మీకు పిల్లలు లేకపోయినా, డబ్బు లేకపోయినా, మిమ్మల్ని ధనవంతులు చేయాలన్నా ఈ ఆశ్రమంలో నెల రోజులు రాహుకేతు పూజలు జరిపిస్తాము, మీకు అన్ని సిరి సంపదలు తెప్పిస్తాము. అలాంటి ఈ ఆశ్రమం కోసం ఎవరో బయట పెట్టాలని, ఈ ఆశ్రమం ఉండకూడదని పథకం వేశారు. అలాగే వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు, వాళ్ళని నేను ముందుకు రప్పిస్తాను, వాళ్ళ సంగతి మీరే చూడండి అని అంటుంది మాతాశ్రీ దయామయి. అమ్మా, మీరు మాకు బంగారం, అలాగే మాకు లేని లోటును తీరుస్తామని ఇప్పుడు ఎన్నో పూజలు జరిపించారు. మీలాంటి వాళ్ళ గురించి బయట చెడు ప్రచారమా? మేం వాళ్ళని నమ్మమమ్మా, ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తాము, ఎక్కడున్నారు అనగానే జగదాత్రి, కేదార్, రమ్య ముగ్గురు ఇక ముందుకి వస్తారు. వీళ్ళని చంపండి అని చెప్పి అంటూ ఉండగానే ఇక అక్కడ ఎదురు తిరుగుతారు భక్తులు. వాళ్ళని కాదే, నిన్ను చంపాలి,
ముగ్గురు మనుషుల్ని పొట్టన పెట్టుకున్న మాతాశ్రీ దయామయ్యవి. ఇదిగో ఇక్కడున్న ఈ అమ్మాయి మా అందరికీ చెప్పింది నువ్వు ఎలాంటి దానివో. అక్కడ ఆ జేడీకేడీ లేకపోతే మమ్మల్ని కూడా ఆ ముగ్గురు యువతుల్లా చంపేసేదానివి అని చెప్పి ఇక భక్తులే మాతాశ్రీపై తిరగబడి మాతాశ్రీని ఈడ్చుకొస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా అసలుకి నిజానికి? చూడు, ఒకప్పుడు పిక్ పాకెట్ దానివి, ఇప్పుడు ఇంతగా ఎత్తుకు ఎదిగావంటే దీని వెనకాల ఎవరున్నారు అని అంటుంది జేడీ. జేడీ నేను చెప్పను అనగానే, నువ్వు చెప్పకపోయినా చెప్పిస్తాను, ఇదిగో ఇక్కడున్న భక్తులే నీతో చెప్పిస్తారు అని చెప్పి మాతాశ్రీని చితక బాధిస్తుంది జేడీ. ఇక కేదార్ తను చెప్పదంట. అయితే తన భర్త మనవలు పిల్లల్ని తీసుకొచ్చి అందరి ముందు బయట పెడదాము. ఇలాంటి మాతాశ్రీ తన కుటుంబానికి కోట్లు కోట్లు సంపాదించి కుమ్మరించింది అని చెప్పి అనగానే, వద్దు, నా పిల్లల్ని, నా మనవల్ని, నా భర్తని ఎవరిని చూపించద్దు. నా వెనకాల మీనన్ ఉన్నాడు, మీననే ఉన్నాడు. నేను ఇలాంటివన్నీ మీనని చెప్తేనే చేస్తున్నాను. నన్ను అరెస్ట్ చేయండి, పోలీస్ స్టేషన్లో పెట్టండి, నా వాళ్ళని మాత్రం బయటికి తేవద్దు అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది మాతాశ్రీ దయామయి. ఇక ఖచ్చితంగా వాడే ఉంటాడనుకున్నాను, వాడెక్కడున్నాడు అనగానే ఇక మాతాశ్రీ స్పృహ కోల్పోతుంది. తనని టెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళి జైలుకు వేయండి అని అంటుంది జేడీ. ఇక మాతాశ్రీని అరెస్ట్ చేయగానే జేడీకేడీ జగదాత్రి కేదార్లా మారిపోతారు. ఇక బూచి దగ్గరికి వస్తారు. చూడు బూచి, ఇలా ఎవరి మాటలు నమ్మకూడదు. పిల్లలు పుట్టలేదంటే మంచి హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఇలా స్వామీజీల్ని మాతాజీల్ని నమ్ముకుంటే పిల్లలు పుట్టరు. వాళ్ళు మీ లోకు చూసుకొని ముగ్గురు మహిళల్ని చంపేశారు. మీకు డబ్బు, పిల్లలు లేరన్న బాధ ఇవన్నీ వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళు మీ జీవితాలతోనే ఆడుకుంటున్నారు. అలాగని వాళ్ళు ఏమన్నా ఉద్ధరిస్తారా అంటే ఇల్లీగల్ పనులు చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని కోట్ల రూపాయలు తీసుకురావాలని పాపం మధ్యతరగతి పిల్లలకి అమ్మని దూరం చేసేటట్టు చేసింది ఆ మాయదారి మాతాశ్రీ. చూడు బూచి, ఇలా ఎప్పుడు చేయకు అనగానే, అయ్యో నాకు జేడీకేడీ సపోర్ట్ చేయడం బట్టే నేను ఇలా చేశాను అని చెప్పి ఇక పాపం బూచి జగదాత్రి కేదార్ని చూస్తూ ఇంటికి బయలుదేరుతుంది. ఇక జగదాత్రి కేదార్ బూచి మాతాశ్రీ దయామయ్య వల్ల ఎలా చిక్కుకుందో వివరించి చెప్తారు. అలాగే జేడీకేడీ తనని ఎలా ట్రాప్ చేసి ఆ మాతాశ్రీని అరెస్ట్ చేశారు అన్నది ఇక బూచి చెప్పడంతో కౌశికి చాలా మెచ్చుకుంటుంది. నిజంగా జగదాత్రి కేదార్ మీలాగే జేడీకేడీ కూడా మన కుటుంబాన్ని కాపాడుతారు అని చెప్పి అంటూ ఉంటుంది కౌశికి. ఇటు వైజయంతి ఈ అమ్మికి, ఆ జేడీకి, వీళ్ళందరికీ ఈ కౌశికి వరుస పెట్టి పొగుడుతూ ఉండదు. ఈ నిషి నా వైపు లేకుండా ఉండదు. ఇప్పుడు ఎలా? మా అన్నకే ఫోన్ చేసి శ్రీవల్లిని పంపిస్తాను, ఇక్కడ నా ఆధిపత్యం ఉండకుండా పోతుంది అని చెప్పి వైజయంతి అనుకుంటూ ఉంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.